Students, good morning. In this video we are going to discuss arithmetic test part. So ikkada manaku questions anni kuda meeku idea matram ivvadam jarugutundi. You have to do the solutions on your own. So first question vachesi the greatest 3 digit number divisible by 45. So ikkada meeku oka manchi clue istanu gurtu pettukondi. So greatest 3 digit number ante 3 9s రాయాలి. ఇక్కడ గ్రేటెస్ట్ 3 అంటే 3 9s రాయాలి, 4 అంటే 4 9s రాయాలి. వాడు ఏమన్నాడు డివిజిబుల్ బై 45 అన్నాడు. సో 45తో డివైడ్ చేయండి. సో డివైడ్ చేస్తే మీకు ఏదైతే రిమైండర్ మిగులుతుందో ఆ రిమైండర్ని ఈ 990లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. 999లోకి వెళ్ళి మీరు డివైడ్ చేస్తే మిగిలిన రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయండి. అదే ఆన్సర్. నెక్స్ట్ వి నో 100% ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 2 హియర్. ఓకే, సో నెక్స్ట్ 43 క్వశ్చన్ మనం చూసినట్టయితే 124 into 36 is equal to 62 into మనకు ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు. సో ఎక్స్ తీసుకుందాం. సో ఇక్కడ మల్టిప్లైలో ఉన్న 62 అటు పోతే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. 124 into 36 by 62 is equals to x. దీన్ని సాల్వ్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది ఎక్స్ వాల్యూది. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 80. సో 80కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడు ఇక్కడ మనకు. ఓకేనా? So this you have to do on your own. So 46 మీరు చూసినట్టయితే రైట్ 13/7 యాజ్ అ మిక్స్డ్ ఫ్రాక్షన్ వి గెట్. సో మనకు 46 క్వశ్చన్ అయితే 13 డివైడెడ్ బై 7 అని ఉంది. సో 30ని మనము 7తోని డివైడ్ చేస్తే 7 1 7 మనకు ఇక్కడ 6 అనేది మిగిలిపోయింది. సో ఒకటి గుర్తుపెట్టుకొని డినామినేటర్ యాజ్ ఈజ్గా రాయండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చిన వాల్యూని లెఫ్ట్ సైడ్లో రాయండి, బాటంలో వచ్చిన వాల్యూని టాప్లో రాయండి. సో ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు షార్ట్ ఫామ్ ఆఫ్ 500 + 80 + 2 + 9/10 + 2/200 + 6/100 అని ఉంది. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 2/200. సో ఇక్కడ మీరు ఒక్కటే కాడ టాలెంట్ చూపెట్టాలి. అదేంటిదంటే 500 + 80 + 2 ఏమవుతుందంటే 582 అవుతుంది. ప్లస్ ఇక్కడ 9/10 ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0.9 అన్నట్టు దీని వాల్యూ. ప్లస్ ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తే 2 1s 200s అవుతుంది. ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి. సో అంటే మనము వాటిని యాడ్ చేయొచ్చు. మధ్యలో అడిషన్ సింబల్ ఉంది కాబట్టి 1 + 6 ఏమవుతుంది 7 అవుతుంది. సో 7/100. సో ఇక్కడ మనకు 582 + 0.9 ప్లస్ సో 7/100 అంటే 0.07 అని అంటే మనం రైట్ సైడ్ నుంచి ఒకటి అంటే మనకు 100 అంటే 2 అంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 డిజిట్స్ తర్వాత మనము పాయింట్ అనేది పెట్టుకుంటాము. సో ఎక్కడైతే డిజిట్ లేదో దాని ప్లేస్లో మనం 0 పెట్టుకుంటాము. ఓకే, సో దిస్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం 48 క్వశ్చన్ చూద్దాము. సో 48th క్వశ్చన్ చూసినట్టయితే 9 meters 20 centimeters ఈజ్ నీడెడ్ ఫర్ స్టిచింగ్ 8 ప్యాంట్స్ అన్నారు. క్లాత్ రిక్వైర్డ్ ఫర్ 1 ప్యాంట్ ఈజ్. ఓకే, సో ఇక్కడ మీరు యూనిటరీ మెథడ్ యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు 8 ప్యాంట్స్కి వచ్చేసి క్లాత్ ఎంత రిక్వైర్ అవుతుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9 meters 20 centimeters అంట. సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటే యూనిట్లో ఉండాలి, అయితే మీటర్స్లో ఉండాలి, అయితే సెంటీమీటర్స్లో ఉండాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే మీటర్స్ని నేను సెంటీమీటర్స్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఒక్క మీటర్కి మనకు వచ్చేసి 100 centimeters ఉంటాయి. సో 9 metersకి వచ్చేసి 900 centimeters ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఎందుకనంటే ఇక్కడ 1కి 9 మల్టిప్లై అవుతుంది కాబట్టి రైట్ సైడ్ కూడా 9 మల్టిప్లై అవుతే 900 centimeters వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు యూనిటరీ మెథడ్ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. సో 900 + 20 920 centimeters అయితే మనకు అవసరము ఎన్ని ప్యాంట్స్కి 8 ప్యాంట్స్కి. సో నెక్స్ట్ ఇక్కడ 1 ప్యాంట్కి వచ్చేసి మనకు ఎంత క్లాత్ అవసరమో మనకు తెలీదు కాబట్టి మనం x సెంటీమీటర్స్ తీసుకుందాము. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. సో 8కి xని మల్టిప్లై చేస్తే 8 × x ఈజ్ ఈక్వల్స్ టు 1 × 920 centimeters. సో మనకు x వాల్యూ ఎప్పుడు వస్తుంది అని అంటే 920ని 8తో డివైడ్ చేసినప్పుడు వస్తుంది. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ట్రైన్ ఆఫ్ 100 meter లాంగ్ టు క్రాస్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ 120 meters లాంగ్ అన్నారు. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒకటి ఎప్పుడు కానీ ఒక ట్రైన్ ఉంది అని అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ రెండింటిని యాడ్ చేస్తేనే మనకు ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? మొత్తం వచ్చేసి ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100 + 120 మొత్తం వచ్చేసి 220 meters అవుతుంది. అంటే మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకు ప్లాట్ఫామ్ అనుకోండి, ఇది ఇప్పుడు ట్రైన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఎన్ని మీటర్స్ కవర్ చేస్తుంది? 120 meters. అంటే స్టేషన్ ఎంత మనకు లెంత్ ఉందో అంత మీటర్స్ కవర్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ
ట్రైన్ అంటే లాస్ట్ టైర్ ఏదైతే ఉందో మళ్ళీ అంటే ఫస్ట్ దాని లెంత్ అది ట్రావెల్ కావాలి, అవునా కాదు? దాని లెంత్ అది ట్రావెల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేషన్ యొక్క లెంత్ని ట్రావెల్ చేయాలి. సో మొత్తం వచ్చేసి 220 మీటర్స్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. అంటే ఫస్ట్ ట్రైన్ దాని లెంత్ ట్రావెల్ చేసుకోవాలి, దాని తర్వాత అదేం చేస్తుంది, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ని కవర్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకు ఎప్పుడు కానీ ప్లాట్ఫామ్ కానీ లేకపోతే పోల్ కానీ ఇట్లా ఉన్నప్పుడు సో ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ 120 ఏదైతే ప్లాట్ఫామ్ లెంత్ ఉందో లేకపోతే పోల్ మనకు క్రాస్ చేసినప్పుడు ఎవరు బ్రిడ్జ్ ఉన్నప్పుడు బ్రిడ్జ్ కానీ పోల్ కాదు బ్రిడ్జ్ కానీ లేదా ప్లాట్ఫామ్ కానీ ఉన్నప్పుడు దాని లెంత్ని మనం యాడ్ చేసేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ 0.5% ఉంది. సో పర్సంటేజ్ తీసేస్తే కింద మనకు 100 వస్తుంది. సో దాన్ని బట్టి సాల్వ్ చేసేయండి దీన్ని. సో నెక్స్ట్ లాస్ పర్సంటేజ్కి ఫార్ములా వచ్చేసి లాస్ బై సిపి ఇంటూ 100. ఇది కంపల్సరీ మనం నేర్చుకున్న ఫార్ములా ఇది. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, దెన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా, అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అంటే మనం తీసుకున్న డబ్బులు ప్లస్ మనం ఎక్స్ట్రా ఇచ్చే అమౌంట్, అదే మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ a plot is of rectangular shape whose length breadth are 12 meters and 3 meters respectively. Length of the wire required to fence it for 5 times. అంటే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఫెన్స్ అని ఎప్పుడైతే వచ్చిందో మనకు ఫెన్స్ వచ్చినప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పెరిమీటర్కి మనకు ఫామ్లో వచ్చేసి రెక్టాంగిల్కి ఏమొస్తుందో మీకు తెలుసు, 2 of L plus B. ఓకేనా, సో పెరిమీటర్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి మనకు 2 of L plus B అవుతుంది. లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు. సో వచ్చిన తర్వాత మీరు మనకు ఒక లెంత్ వస్తుంది, ఆ లెంత్ని మీరు 5తోని మల్టిప్లై చేయండి. ఎందుకు అని అంటే 5 టైమ్స్ అని ఇచ్చాడు, అంటే 5 టైమ్స్ అంటే 5 ఇంటూ అన్నట్టు. ఓకే, సో 5తోని మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ L విడ్త్ B హైట్ H వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డైమెన్షన్స్. సో L ఇంటూ B ఇంటూ H అవుతుంది. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ దిస్ 55 క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ 2 రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మీకు చిన్నగా ఈజీ ట్రిక్ చెప్పేస్తాను. ఇవి రెండు మల్టిప్లై చేయండి. సో బిఫోర్ మల్టిప్లయింగ్ వీటిని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి రాసుకోవాలి. 7 3 = 21, 21 ప్లస్ 1 ఎంత 22/7 ఇంటూ మనకు 4 1 = 4, 4 ప్లస్ 3 ఎంత 7/4 వస్తుంది. సో దట్ ఈజ్ ఈజ్ 2. సో నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 3 2s are 6, 6 + 2 ఎంత 8. ఓకేనా, సో 8/3 ఇంటూ మనకి ఇక్కడ ఏముంది, సో 2 ఉంది. సో రైట్, సో ఇక్కడ మనము 7ని క్యాన్సిల్ చేసేస్తే మనకు 22/4 ఈజ్ 2 మనకు 16/3 అయితే ఉంది. సో ఇంకా దీన్ని మనము క్యాన్సిల్ చేయాలి అని అంటే సో 2తో క్యాన్సిల్ చేసుకొని 2 2s are 2 11s are. సో 11/2 ఈజ్ 2 16/3 ఉంది. సో ఇప్పుడు మనము ఈ 2ని 3ని క్యాన్సిల్ చేయాలి అంటే దీని LCM - 6ని మల్టిప్లై చేయాలి ఆన్ బోత్ సైడ్స్. సో 11/2 ఇంటూ 6 ఈజ్ 2 16/3 ఇంటూ 6, 3 1s are 3 2s are 2 1s are 2 3s are. సో 11 ఇంటూ 3 అంటే మనకు 33 వచ్చింది. ఈజ్ టు 16 ఇంటూ 2 అంటే 32 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట, 33:32. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 3:4, దేర్ LCM ఈజ్ 180, ద ఫస్ట్ నెంబర్ ఈజ్. ఓకేనా, సో రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు. సో దిస్ క్వశ్చన్ మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సో ఇప్పుడు మనకు 2 నెంబర్స్ అనేవి రేషియోలో ఉన్నాయి. సో వాటిని మనము తీసేస్తే అంటే రేషియోలోకి వెళ్ళి బయటికి రాస్తే వాటికి మనము ఎక్స్ అనే ఒక వేరియబుల్ని మల్టిప్లై చేస్తాము. సో ఎందుకు మనము ఈ ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకుంటాం అనేది మీకు క్లారిటీ మీకు క్లాస్లో ఇచ్చాను నేను. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి LCM వచ్చేసి అంటే LCM వచ్చి మనకు 180 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి LCM ఎట్లా రాస్తాం చూద్దాం. సో ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ దీని ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు 4ని ఏమని రాయొచ్చు మనము 2 ఇంటూ ఎక్స్. సో ఇది దీని ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కామన్గా ఉన్నది ఏంటి, ఓన్లీ ఎక్స్ మాత్రమే, అంటే దీని ఒక్కదాన్ని మాత్రమే మనం సింగిల్ టర్మ్ తీసుకుంటాము. ఎక్స్ ఇంటూ సో 2 ఇంటూ 3 అనేటిది మనకు 180 అవుతుంది. సో మనకు 2 2s are 4, 4 3s are మనకు 12 అవుతుంది. సో 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 180 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 180ని మనము 12తో డివైడ్ చేస్తే కనుక మనకు 12 1s are 12, ఇక్కడ 60 వస్తుందంటే 5.
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 15 వచ్చింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3x 4x అని ఉంది. అంటే 3 × 15 అని అంటే ఇది మనకు ఫస్ట్ నెంబరు. సో 15 3s మనకు 45 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 4 × 15 అంటే ఇది మనకు సెకండ్ నెంబర్ 60. సో వీటి యొక్క ఎల్సిఎం మనకు 180 వచ్చింది. సో దిస్ ఈస్ ద థింగ్ అన్నమాట. దీస్ ఆర్ ద నెంబర్స్. సో ఈ రకంగా మీరు సొల్యూషన్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు 57 క్వశ్చన్ వచ్చేసి 12 యానిమల్స్కి 18 tons గ్రాస్ అవసరం ఉంటుందంట. సో 18 యానిమల్స్కి ఎంత గ్రాస్ అవసరం ఉంటుంది? సో దీన్ని మనం యూనిటరీ మెథడ్లో చేయవచ్చు. సో 12 యానిమల్స్కి 18 tons. సో నెక్స్ట్ 18 యానిమల్స్కి x tons. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, సాల్వ్ చేయండి. 12x ఈజ్ ఈక్వల్స్ టు 18 × 18. సో ఇదే సొల్యూషన్ అవుతుంది. ఎన్ని టన్స్ అనేటిది x అనేది టన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏబీసీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6, 10, 15 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ది 3 టుగెదర్ కంప్లీట్ ద వర్క్ టుగెదర్? అంటే మనకు అన్ని కలిసి, అంటే ముగ్గురు కలిసి అన్నట్టు. సో ముగ్గురు కలిసి అని అంటే సో ఇప్పుడు ఏకి వచ్చేసి 6 days. సో నెక్స్ట్ బీకి వచ్చేసి 10 days. సో నెక్స్ట్ సికి 15 days. మీకు ఒకటే చెప్పిన. సో ఇప్పుడు వర్క్ అనేటిది, సో వీళ్ళు వర్క్ అనేటిది ఖచ్చితంగా డేస్కి మనం రెసిప్రోకల్ తీసుకుంటాం. అంటే 1/6. ఇది 10 ఉంటే 1/10. సో నెక్స్ట్ ఇదేమవుతుంది 1/15. సో ముగ్గురి వర్క్స్ని యాడ్ చేయండి. అంటే 1/6 + 1/10 + 1/15. సో ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని రివర్స్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఓకేనా? ఆ ఆన్సర్ని రివర్స్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఇంకా అంతే. ఓకే. సో నెక్స్ట్ the average of 10 values is 15. If one of the values 15 is deleted, the average of the remaining values is. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే సో యావరేజ్ అంటే ఏమవుతుంది? సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ మనకు 10 వాల్యూస్ అంటే x1 x2 సో ఆన్ అప్ టు x10 వచ్చేసి అంటే అడిషన్ డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు మనకు యావరేజ్ మనకు 15 ఇచ్చారు. అంటే వీటి సమ్ ఏమవుతుంది? x1 + x2 + x3 + x4 + x5 ఇలా సో ఆన్ అప్ టు x10. సో వీటి సమ్ ఎంత అంటే 15 × 10 వచ్చేసి 150. ఓకేనా? సో దాంట్లోకి వెళ్ళి ఒక నెంబర్ని తీసేస్తున్నాడు. ఓకేనా? సో ఇఫ్ వన్ ఆఫ్ ద వాల్యూస్ 15 ఈజ్ డిలీటెడ్, ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూస్ ఈజ్. సో ఇప్పుడు 15 అనే వాల్యూ పోయింది. అంటే దీంట్లో ఒక వాల్యూ 15. సో ఇందులోకి వెళ్ళి ఒక వాల్యూ వెళ్ళిపోయిందంటే 15 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 135 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో అంటే x1 + x2 + x3 ప్లస్ సో ఆన్ అప్ టు x9. అంటే ఇప్పుడు ఒక టర్మ్ వెళ్ళిపోయింది కాబట్టి 9 టర్మ్సే ఉంటాయి. అంటే మనం 9తో డివైడ్ చేసినట్టయితే 135ని 9తో డివైడ్ చేసినట్టయితే సో ఇప్పుడు 9 1s are 9, ఇక్కడ 4 మిగులుతుంది. 45 అని అంటే మనకు 9 టేబుల్ 9 5s are 45. సో మనకు యావరేజ్ వచ్చేసి 15 అయిపోతుంది. సో ఇక్కడ మనకు యావరేజ్ వచ్చేసి 15. ఓకేనా? సో నెక్స్ట్ if one revolves 5 times around a square shaped plot, he can make 2 kilometers. Then the side of the square is. ఓకేనా? అంటే 5 times ఆఫ్. సో తను రౌండ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు స్క్వేర్కి వాడు రౌండ్ చేస్తున్నాడంట 5 times. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిదంటే మనకు వాడు ఈ బౌండరీని కవర్ చేస్తున్నాడంటే మనకు వాడు పెరిమీటర్ కవర్ చేస్తున్నాడు. అంటే పెరిమీటర్ ఏమవుతుంది? 4 × సైడ్ 5 × 4 × సైడ్ ఈస్ 2 kilometers అన్నమాట. సో ఇప్పుడు మనకు 5 4s are 20 × సైడ్ ఈజ్ ఈక్వల్స్ 2 kilometers. అంటే మనం 20,000 meters అని తీసుకోవచ్చు. ఎందుకంటే 1 kilometerకి 1000 meters, 2 kilometerకి 2000 meters. సో S ఈజ్ ఈక్వల్స్ టు సో 20,000 meters by 20 వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 2 1s are 200s. సో S ఈజ్ ఈక్వల్స్ టు మనకు 100 meters అని ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే లేదు, అయినప్పటికీ మనకు ఆన్సర్ అనేది 100 meters. నో నీడ్ టు వరీ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ పార్ట్.